ప్రధాని మోదీవన్నీ అబద్ధాలే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైన సీఎం చంద్రబాబుపైన చేసిన వ్యాఖ్యలు అనుచితం. ఆయనకు అహం బాగా పెరిగిపోయింది. ఆయనకు తగ్గట్లే రాష్ట్రంలోని భాజపా నాయకులు ముఖ్యమంత్రిని పట్టుకుని మోసకారి, అబద్ధాల కోరని అవాకులు జవాకులు మాట్లాడుతున్నారు అని రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి. కుటుంబరావు ధ్వజమెత్తారు. భాజపాను భారతీయ జుమ్లా పార్టీగా అభివర్ణించారు. అబద్ధాల ప్రధానిగా నరేంద్ర మోదీ ఇప్పుడు తప్పుడు పార్టీగా భాజపా చరిత్రలో నిలిచిపోతాయని కుటుంబరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన 1,050 కోట్లకు యూసీలు ఇవ్వలేదని 5 పార్లమెంటు స్థానాల వీడియో సమావేశంలో ప్రధాని మోదీ ప్రస్తావించడం పచ్చి అబద్దమని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ నుంచి కేంద్ర ఆర్థిక శాఖకు 2018 డిసెంబర్ 18న పంపిన లేఖలో ఏపీ ప్రభుత్వం 1,049.34 కోట్లకు యూసీలు ఇచ్చినట్లు స్పష్టంగా పేర్కొందని రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావుకి ఇచ్చిన జవాబులో 2018 జనవరి వరకు 946.50 కోట్లకు ఏపీ ప్రభుత్వం యూసీలు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి చెప్పారని కుటుంబరావు వివరించారు. ఆ తర్వాత ఇచ్చిన యూసీలను కూడా క్రోడీకరించి నీతి ఆయోగ్ కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసిందని తెలిపారు. నీతి ఆయోగ్ చైర్మన్ గా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ తెలియదంటే ప్రభుత్వాన్ని ఆయన ఏ విధంగా నడుపుతున్నారో అర్థమవుతుందని పేర్కొన్నారు. రాజ్యసభలో ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం కూడా తెలియదంటే పీఎంఓ నిర్వాకమో భాజపా రాజకీయమో ప్రజలే అర్థం చేసుకోవాలని విమర్శించారు. విద్యా పన్ను కింద వసూలు చేసిన 82,000 కోట్లు ఇప్పటి వరకు ఎందుకు ఖర్చు చేయలేదో నరేంద్ర మోదీ చెబుతారా అని ప్రశ్నించారు. యూసీలు ఇవ్వడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని కేంద్ర ఆర్థిక శాఖ వెబ్సైట్లో వెల్లడించడం ప్రధానికి తెలియదా? భాజపా పాలిత రాష్ట్రాలకు యూసీలు ఇస్తేనే నిధులిస్తున్నారా? గుజరాత్, మహారాష్ట్ర ఎన్ని యూసీలు ఇచ్చిందని భారీగా నిధులిస్తున్నారని కుటుంబరావు ధ్వజమెత్తారు. ఏపీ పట్ల వివక్షకు మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. అహంకారాన్ని, అహంభావాన్ని సహించబోమని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు. ఆయన పోరాడింది ఢిల్లీపైన. ఆ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు భాజపా ఉంది. భాజపా, కాంగ్రెస్ కలిసి ఆంధ్రప్రదేశ్ను విభజించాయి. భాజపా ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెబుతోంది, కాంగ్రెస్ ఇస్తామంటోంది. అలాంటి కాంగ్రెస్తో తెదేపా స్నేహపూర్వకంగా ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న పార్టీ ఏ కూటమిలో ఉంటే తెదేపా దానితోనే ఉంటుంది అని కుటుంబరావు స్పష్టం చేశారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.